ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్లో పెరిగిపోతుంది. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి బుద్ధా వెంకన్న వరకు ఎవరిని వదలకుండా పంచలేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్లో పెరిగిపోతోంది. ఇటీవల టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్ లైన్స్ మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నుంచి బుద్ధా వెంకన్న వరకు ఎవరిని వదలకుండా పంచలేశారు కేశినేని నాని. కేశినేని చేసినటువంటి ట్వీట్స్ మనం చూస్తున్నాం. ముందుగా బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. ఈ కుక్క ఇటువైపు ఉన్నప్పుడు యజమాని మీదే పెత్తనం చేసేది, గేట్కు గట్టి ఇప్పుడు అటువైపు ఊరంతా మురిగిస్తున్నారంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. అలాగే దానికి కేశినేని నాని ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. ముందుగా మనం బుద్ధా వెంకన్న ట్వీట్ చూస్తూ ఉన్నాం. చంద్రబాబు దగ్గర కొన్ని ఊరకక్కులున్నాయి. బాబు చెప్పిన వారిని విమర్శించడమే వాళ్ల పని. ఇవే చివరి ఎన్నికలు. ఓడిపోయాక సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్లడం ఖాయం. ఎంపీ కేశినేని నాని అంటూ సిబిఎన్ చంద్రబాబు నాయుడిని ట్యాగ్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ను మనం చూడొచ్చు. ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి బుద్ధా వెంకన్న వరకు వదలకుండా పంచలేశారు. కుక్కలతో పోలుస్తూ ఆయన చేసిన ట్వీట్ను చూస్తూ ఉన్నాం. చంద్రబాబును కేశినేని టార్గెట్ చేస్తుంటే విజయవాడ ఎంపీకి టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ను మనం చూడొచ్చు. కేశినేని నాని ఏ రేంజ్లో విమర్శలు చేస్తున్నారు, అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు టార్గెట్గా ట్విట్టర్ ఎక్స్లో కేశినేని హాట్ కామెంట్స్ పోస్ట్ చేశారు. బాబు దగ్గర కొన్ని ఊరకుక్కలున్నాయంటూ కేశినేని కామెంట్స్ మనం చూడొచ్చు. కేశినేని ట్వీట్స్కు టీడీపీ నేతల కౌంటర్ అటాక్ కూడా మనం చూడొచ్చు. అన్నం పెట్టిన చేతిని కరిచే జాతి అంటూ కేశినేనిపై బుద్ధా వెంకన్న రివర్స్ కౌంటర్ ఇచ్చారు.